బద్వేల్ నియోజకవర్గంలో చివరి ఆయకట్టుకు సాగునీరందించి రైతుల ముఖాల్లో వెలుగులు నింపుతామని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా బీకోడూరు మండలంలోని దిగువ సగిలేరు ప్రాజెక్టు నుండి చెరువులకు నీటిని కూటమి నాయకులు అధికారులతో కలిసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ప్రజలకు ఈ రోజు పవిత్ర దినంలో సాగునీటిని విడుదల చేయడం శుభసూచకంగా ఉందన్నారు. మొట్టమొదటిగా అందరికీ ఇక్కడున్న బద్వేల్ ప్రజలకి అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళకి రైతులకి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు మీరందరూ చూస్తే రైతులకు కానీ అందరికి కానీ పవిత్ర దినాలు. ఈరోజు మనం రైతులకి సకాలంలో వాళ్ళకి రావాల్సిన అన్ని విశేషాలతో పాటు నీళ్ళు అనేది చాలా ముఖ్యమైన అంశం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నిన్న మీటింగ్లు కంటిన్యూస్గా పైన శ్రీశైలం నుంచి నీళ్లు నిండుతున్నాయి. ఈసారి ఖచ్చితంగా బద్వేల్ తాలూకానే కాదు అన్ని తాలూకాల్లో డ్యామ్ నుంచి నీళ్ళు వస్తున్నాయి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. ఎందుకంటే ఇందాకే చాలామంది మాట్లాడారు, పర్మిషన్లు జీవోలు ఇవన్నీ పక్కన పెట్టండి, రైతులు ముఖ్యం. ఈరోజు అన్నదాత సుఖీభవ అనేసి ఈ నెలలోనే మనం రైతుకు రావాల్సిన డబ్బు కూడా వాళ్ళకి ఇచ్చాం. ఈసారి ఎటువంటి పరిస్థితిలో ఎంత రైతులు పంట పండిస్తే ఈరోజు వాళ్ళు బాగుంటే మనందరం దేశం కానీ మనందరం బాగుంటామనే ఆదేశాలతో పాటు ఆయన ఎంత చిత్తశుద్ధితో WA యూజర్స్ వాటర్ బాడీ యూజర్స్తో పాటు కలెక్టర్ మాతో పాటు నియోజకవర్గ స్థాయిలో పర్యవేక్షణ చేస్తూ నీటి కొరత లేకుండా అన్ని చెరువులు నింపాలనేదే మనందరి ఆకాంక్ష. కానీ ఈరోజు మీ అందరు చూడాల్సింది ఏంటంటే గత 20 ఏళ్ళుగా ఇక్కడ ఉన్న పాలకాలు కానీ దౌర్భాగ్యం ఏంటంటే అందరూ ఇక్కడ ముఖ్యమంత్రి ఉండే, లేదంటే MP ఉంటాడు, MLC ఉంటాడు, MLA ఉంటాడు. కానీ ఈ ప్రాజెక్టులకి ఎప్పుడైనా సందర్శించి ఎవరైనా ఒక సమీక్ష చేస్తే బాగుంటుంది అనేది మనం అందరం మెట్ట ప్రాంత రైతన్నలం. ఈ రైతన్నలకి ఇబ్బంది వస్తుంది, వీటిని కేవలం డ్యాములు చూస్తున్నాం, వీటన్నిటిని చూస్తున్నాం పర్యవేక్షణ. మేమందరం ఇక్కడ ఒక టీం అయినాం. కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి RRR ఫండ్స్ కింద ఈరోజు ఇన్ని చెరువులు ఉన్నాయి అనేసి మొత్తం గత సంవత్సరంలో ఎన్ని చెరువులు ఉన్నాయి బద్వేల్ తాలూకాలో మీ అందరికీ తెలియాల్సింది 200 పైబడి చెరువులు ఉన్నాయి. ఈరోజు డ్యామ్ కానీ ఇదన్నిటిని తీసుకుంటే 130 చెరువులకే మనకి ఉంది. అదేవిధంగా చిత్తశుద్ధిగా మనం అడిగినప్పుడు మీ అందరు చూసినారు, మానాడు టైంలో చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ పూర్వం వల్ల ఈ మండలాలకి నీళ్లు నిండి కింద బీకోడూరు మండలం కానీ వీటికి వచ్చినప్పుడు బద్వేల్ పెద్ద చెరువుకు నీళ్లు రావాల్సిన అవసరం ఉంది, దీని మీద 3 నుంచి 4 మండలాలు వీటి మీద ఉన్నాయని అడిగినప్పుడు ఆయన ఒకటే విషయం, ఆ రోజు వీళ్ళు చెప్పినారు కానీ సోమశీల లిఫ్ట్ ఇరిగేషన్ ఇయ్యలేదు వీళ్ళు చెప్పి. కానీ ఈరోజు అది ఫైనాన్స్ క్లియరెన్స్కి వెళ్ళి త్వరలోనే మనకి ఇరిగేషన్ మరియు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడం జరుగుతుంది. వాటిని మనం ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ రైతన్నలకి అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కేవలం ఒక మండలం, ఈ మండలం బాగుండాలి ఈ మండలం కాదు, బద్వేల్ ప్రాంతం మొత్తం సమీక్షగా అందరికీ అభివృద్ధి అంటే ప్రతి మండలంలో సమకూర్చి మనము ఈ వనరులన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు LSP డ్యామ్ మీరు చూస్తే 1950లో దీన్ని నిర్మాణించుంటే దీన్ని కూడా వాడుకోవచ్చు. అన్ని విధాలుగా ఏ డ్యాములు ఉన్నాయి అన్నీ అనేది సమగ్రంగా అన్ని చెరువులకి నింపేదానికి మనకి ఎన్ని సోర్సెస్ ఉంటే అన్నీ వాడాలి. గతంలో ఇది ఒకటే బద్వేల్ తాలూకాకి, ఈరోజు తెలుగంగా నుంచి ఉంది. ఇందాక రైతన్న ఒక ఆయన చెప్పాడు, బుగ్గనేరు నుంచి శాశ్వతంగా మాకు ఇవ్వండి అంటున్నాం. ఈరోజు ఉన్న పరిస్థితిలో మనం చెరువులు నింపుకుందాం, వాటికి కూడా పరిష్కరించేదానికి మనం ముందుకెళ్దామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇవన్నిటితో పాటు ఇందాక అనేక మంది రైతులతో మనం కలవడం జరిగింది. పాపనపల్లె కానీ మిగతా కాలువలు కానీ ఇవన్నీ ఎస్టిమేట్లకే పరిమితమైనాయి. రెండో విషయం మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. నిన్నగాక మొన్న ఒక ప్రెస్ మీట్లో మా MLC మాట్లాడతాడు, 2-3 కోట్లే తెచ్చే ఏం చేసినారు మీరు?